గుడ్ మార్నింగ్ మేడం. శత్రు శేషం ఉండకూడదు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మేము నీ మొగుడితో పనిండి వచ్చామే. ఎక్కడ ఎక్కడ నీ మొగుడి డీసీపీ? బయటికి ఆ ఇంట్లో లేడు. మర్యాదగా మీరు నోరు మూసుకొని బయటకు వెళ్ళండి. వెళ్తాం. వెళ్ళే ముందు నీ మొగుడితో ఒక్క నిమిషం ఆడి వెళతా. ఏంటి ఆ విషయం నాతో చెప్పండి. మరేమీ లేదు. నీ మొగుడు పెద్ద హీరోలాగా అరెస్ట్ చేశాడు. ఈ ఏరియాకు కొత్త కదా, వాళ్ళ గురించి తెలియక అరెస్ట్ చేసుంటాడేమో. అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళతో ఏదో పొగరగా సమాధానం చెప్పాలంటే నీ మొగుడు మేము చిన్నప్పుడు పాలతో నడుచుకుంది. మాతృదేవోభవ కదా, మాతృదేవోభవ. వద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు. వాళ్ళతో పెట్టుకుంటే నీ మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి పార్సిల్ చేస్తారే. మీలాంటి వాళ్ళని నా భర్త సర్వీస్ లో చాలా మందిని చూసుంటాడు. ఆఫ్టర్ ఆల్ మీరెంత? మాటలతో పోయేదాన్ని మాటలు తెచ్చుకోవడం ఎందుకు చెప్తున్నాను కాస్త వినమ్మా. చూడు పాప, పాముకి కూరల్లో ఇష్టం ఉంటుంది, పండల్లో ఇష్టం ఉంటుంది. నాకు ఇష్టమే. మాట పెట్టుకోవద్దని చెప్పు. రేయ్, మీరు తాజ్ పాములైతే మీ తల చేత కొట్టి మరీ చంపేస్తాడ్రా నా భర్త డీసీపీ. తమ్ముడు అన్నా మంచిగా చెబితే తొట్టులేదురా. ఈ పాప ఏమి చేద్దామా? అరటి పండు మీద తొక్కు తీసినట్టుగా తీసే ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రాన్ని తీసే నగ్నంగా 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 అని వేద్దామన్నా. చేద్దామంటావా? వద్దులే. ఆ మాట వింటానే అసహ్యంగా ఉంటుంది. అలా చేస్తే ఇంకా అసహ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క నాటకాలను ప్రతి ఒక్క సినిమాలను రేపు సినిమాలు చూసి చూసి జనానికి కట్టుంది. కానీ మనం ఇప్పుడేమి చేద్దామో తెలుసా? కొత్తదనాన్ని తీసుకొద్దామురా. ఒక ఆడదంతా మాట్లాడి ఇవేనా తిన్నపోతులా ఉన్నారు? ఎన్ని చెప్పినా వింటాము. నీ కలతో పన్నినా పడతామా? ఒక్కసారి ఒక్కసారి నీ పక్కలోకి తెచ్చుకొని మా కోరిక తీర్చా స్వర్గాన్ని చూపించలే. మీరు నాకు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి.
ఇప్పుడు మా వారి ఇక్కడికి వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పలహారంగా వేస్తాడు. చూడు పాప, చూడు పాప, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ ఆస్తులు ఏమన్నా అడిగాడా? లేదు లేదు. నీ అంతస్తులు ఏమన్నా అడిగాడా? అది కూడా లేదు. నీ పక్కలో 10 నిమిషాలు అంత మాత్రం దానికి తప్పున్నారా? రేయ్, మీలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరితీయాలి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది, మాలాంటి ఆడవారికి రక్షణ కలుగుతుంది. నేను సై అంటే సై నా ఇంటి చుట్టూ గేటు ముందా సెంటు బాటిల్స్ పట్టుకొని సెటిల్ అవుతారు. నువ్వైతే సీతాకోక చిలకల తెగ చించుకుంటున్నావు. పవిత్ర ఈ మణికంఠ వర్మ, ఈ నెలకంఠ వర్మ తలుచుకుంటే నిన్ను మించిన రమలు దానమ్మల బొమ్మాటాడించగలవే. ఒసే పవిత్ర, గులాబీకి ముల్లెక్కువ, మందారానికి ఎరుపెక్కువ, కోరి మల్లె పువ్వుకి వాసనెక్కువే. ఏ పవిత్ర, దేవలోకంలో రమ్మ, ఊర్వశి, మేనక, నందిని, ఈ లోకంలో ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, వీరి అందరి అందాలను కలగలిపి నిన్ను చేసుంటాడే. ఓ బ్రహ్మ, పాల రాతి శిల్పానికి ప్రాణం పోసినట్టుగా ఉన్నావే. నీవే ఇంత అందంగా ఉంటే కన్నా నీ అమ్మ, నీ బాబా మంచి రసకలయ్యంటారా. నిన్ను పొందనే ఈ మగజన్మ మాకెందుకే. ఆడదాని కోసం కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కావటం. మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడది అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అలాగా, నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. బొమ్మ తప్ప ఏ బొమ్మైనా ఓకే. మీకు దండం పెడతా, మీరు నాకు అన్నయ్య లాంటి వారు, దయచేసి నన్ను వదిలేయండి. అన్నా అవసరాన్ని బట్టి అన్నాన్ని ఉపయోగిస్తారు మీ ఆడవాళ్ళు. ఏమే అన్నా అంటున్నావు? నేను నీ అమ్మకి ఏమైనా పుట్టానా? లేదంటే నీ అబ్బకు నేనేమైనా పుట్టానా? తమ్ముడు ఆగు. దీన్ని పాడు చేసి వదిలిపెట్టడం ఏమీ బాగాలేదు. కరుణుడికి అంత కండములు ఉన్నా కవచకుండాలు లేవు. శకునికి అంత కసి ఉన్నా మేనల్లు లేరు. రావణాసుడికి బలగా ఉన్నా ఆడదాని వీక్నెస్ లేదు. ద్రౌపది వస్త్రాభరణాన్ని లేకుండా నువ్వు చూపిస్తావా లేక మాకు నీవే ఈ జనానికి చూపించమంటావా?
పవిత్ర, ఎప్పుడో చిన్నప్పుడు చనుబాలు తాగాము. ఇప్పుడు నీ చనుపాలు తాగాలని ఉంది. ఇచ్చేయ్. వసే పవిత్ర, మా చేత నువ్వు చీర విప్పించుకోవడం, పువ్వులు పంపించుకోవటం, గాజులు అరించుకోవటం, నీ మెడలమన్న మంగళసూత్రాన్ని తెంపించుకోవటం, ఇవన్నీ చూసి ఈ జట్టి పాలన జనం మమ్మల్ని తిట్టుకుంటారే. అబ్బా, ఇదేమీ బాగలేదే. వసే పవిత్ర, చూడండి, భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా ప్రతిపత్తికుండగా సుమంగలిగానే చావాలని కోరుకుంటుంది. విధవ కావాలని ఆడది కోరుకోదు. నీకు చేతులెత్తి మొక్కుతాను, దయచేసి నన్ను వదిలేయండి. ఎప్పుడో చిన్నప్పుడు ఉగ్గు పాలు తాగామే, కానీ ఇప్పుడు నీ సలుపాలు తాగాలని ఉందే. రావే. అన్నా, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయో. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. హే అసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, అడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భొటన వేలు సాక్షిగా, ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా, ప్రశ్నించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం